లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట నీకు సమాధానము, శాంతి యేసయ్య అనుగ్రహించును గాక. సమస్త విధమైన కీడుల నుంచి, సమస్త విధమైన బంధకముల నుండి, సమస్త విధమైన అపవాది కత్తుల నుండి నీకు విడుదల కలుగును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ యొక్క లోదరును ఆర్సియము మరి గతములో తండ్రి సన్నిధి మిదిస్టిస్ వ్యవస్థాపికులు షాలేము రాజు గారు, షాలేము అన్న ఒక మాటలో చెప్పాలంటే మరి ఈ మరియమ్మ గుళదల ఇంకా వీరి యొక్క బ్రాంచ్ సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. ఎందుకంటే గుండు ద్వారాగా జీవితం మారదు, కానీ హృదయము పరిపక్వం చెందాలి, హృదయము శుద్ధి కావాలి అంటే పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందాలి. అంత మాత్రమే కాక మరి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మార్పు కలగాలి అంటే వారు ప్రభువుని యేసుక్రీస్తు వారి మీదనే ఆనుకోవాలి, ఆధారపడాలి అని. అంత మాత్రమే కాక మరియమ్మను ఎక్కడా కూడా దూషించలేదు. ప్రభువు వారికి పోవాల్సిన ఆ యొక్క మహిమను మరి మరియమ్మకు మరి ఆ యొక్క మహిమను ఆపాదిస్తున్నారు అని చెప్పి ఆ క్రమములో ఈ గుళదల మాత అని ఈ మరియమ్మకు ఎక్కడెక్కడైతే పూజలు పునస్కారాలు చేస్తున్నారో అక్కడక్కడ వారందరికీ మరి బుద్ధి కలిగినట్లుగా మరి ఆమె కూడా యేసు ప్రభువు వారి శిశురాలుగా ఉన్నది. అగ్ని వివాహింపబడినప్పుడు, అగ్ని నేల కలవలే వివాహింపబడినప్పుడు ఆ యొక్క 120 మంది శిశువులలో పాటు మరియమ్మ కూడా చేర్చబడి ఉంది పెంతెకోస్తు దినమున. ఈ సంఘటన మనకి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మరి మనం చూస్తాం. పెంతెకోస్తు దినమున వారు ఉపవాసం ఉండి మరి దేవుని దర్శనమునకును దేవుడి అభిషేకమునకును కనిపెట్టుకొని ఉన్నప్పుడు వీరి మీదకి మరి బలమైన అగ్ని దిగువచ్చినట్లుగాను వారు అన్య భాషలు మాట్లాడినప్పుడు అనేకులు స్పందించి క్రీస్తు యేసు రక్తములో బాప్తిసం పొందినట్లుగా మనకి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే షాలేమన్న ఏమీ మాట్లాడినప్పటికీ ఆయన స్త్రీలని ఎప్పుడు కూడా దూషించలేదు. మరి తల్లిదండ్రులకి చేయాల్సిన ధర్మము నెరవేర్చాలి, తల్లిదండ్రుల పట్ల బిడ్డలుగా మీ యొక్క ధర్మము నెరవేర్చాలి అని మాట్లాడి ప్రభువారికి పోతున్న ఆ మహిమను, ఆ ప్రభువారికి పోవాల్సిన ఆ మహిమను మరి మరియమ్మకు ఆపాదిస్తున్నారు. అది తప్పు అని ఖండించాడు. ఎక్కడా కూడా మరియమ్మను తోలనగా ఏదనగా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కానీ వీరు ఈ లోదరును ఆర్సియము, ఈ గుళదల మాత మరి మరియమ్మకి ఎక్కడెక్కడైతే పట్టం కట్టారో ఆ ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా షాలేమన్న దూషించలేదు, తెలియజేశాడు. ఉన్న వాస్తవమును సత్యమును తెలియజేశాడు. కానీ మరి ఈ
ఆర్సిఎం, లోదరును, ఈ ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో మరి వారందరూ కూడా కొందరు ఎలా స్పందిస్తున్నారు? శాలేమన్నా దూషించాడు, మేము మరియమ్మను తల్లిని, మరి యేసు ప్రభు వారి తల్లి కాబట్టి మేము ఆమెని ఆరాధిస్తాము, మేము ఆమెని మరి ఘనపరుస్తాము అని ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు. వీరికి ఒక మరి బుద్ధి కలుగునట్లుగా బుద్ధి చెప్పాలని ఏంటి ఈ కౌంటర్ ఎవరికై అంటే ఎందుకు అంటే ప్రలోభాలు పలుకుతూ షాలోము రాజన్న మీద అనేక రకాలైన ప్రచారములు చేస్తున్న వారందరికీ ఈయన కౌంటర్. మరి షాలేమన్నా ఏమీ అనకపోయినా అని కానీ ఆయన అన్నాడు, మరియమ్మను ఇలాగ దూషించాడు, అలాగన్నాడు, ఇలాగన్నాడని ప్రలోభాలు పలుకుతున్న థియాయిజీ తెలిసిన ఓ ఎత్తుల్లారా, థియాజీ అంట తెలిసిన వారట వీళ్ళు. అలాగా తెలుసుకున్న వారు, థియాజీ తెలుసుకున్న మీరు ఏం నేర్చుకున్నారు? విగ్రహారాధన చేయాలని నేర్చుకున్నారు. మీ యొక్క సిద్ధాంతము, మీ యొక్క చదువు, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క విజ్ఞానము ఏమి నేర్పింది? గుండులు కొట్టమని నేర్పింది. మరి షాలేము అన్న థియాజీ నేర్చుకోలేదు, ఏ జ్ఞానము నేర్చుకోలేదు. మరి ఏ జ్ఞానము ఏమి నేర్చుకున్నాడు అంటే ఆయన దైవ జ్ఞానం నేర్చుకున్నాడు, దేవుని మాటకి లోబడ్డాడు, దేవుని దాసునిగా, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న పాత్రగా అనేక ప్రజలని జీవితాలని వెలిగిస్తూ మరి మూర్ఖత్వములో ఉన్న అజ్ఞానం, మహోభవతి వినాశాయ దుర్మరణం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని నిజమైన వెలుగు కోసము ఎదురు చూస్తున్న వారికి దేవునిని పరిచయం చేస్తూ మరి ఆయన దైవ జ్ఞానం పొందుకొని, ఎవరు? శాలేమన్నా దేవుని యొక్క జ్ఞానం పొందుకున్నాడు. దేవుని యొక్క జ్ఞానమునకు సాటి అయ్యేది ఈ లోకములో ఎక్కడా కూడా ఈ మూడు కళలు లేదు. ఆయన దైవ జ్ఞానాన్ని పొందుకొని దేవుని మాటని ప్రకటిస్తూ ఉంటే ఈనాడు త్రాగుబోతులు మారిపోయారు, అనేక ఏఎన్ రౌడీ స్పీటర్లు మారిపోతున్నారు, నసరీలు మారిపోయారు. అనేక ప్రాంతాలలో తండ్రి సన్నిధి మిదిస్టిస్ మరి తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల వ్యాపిస్తూ ఉన్నది. ఏమండి, మీరు మీ యొక్క చదువులు ఏమి నేర్పాయంటే అన్ని జన ఆచరణలు చేయవద్దు అని ఇర్మియా గ్రంథము మరి 10వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తే మరి మీరు అన్యుల ఆచారాలని క్రైస్తవం మీద నిర్మిస్తూ ఉన్నారు. గుండులు కొడితే బతుకు మారదు, గుండులు కాదు కానీ హృదయ శుద్ధి కలగాలి. అలాగా హృదయ శుద్ధి కలిగిస్తూ దేవుని మాటని ప్రేరిస్తున్న షాలేమన్న మాటలు విని అనేక జీవితాలు ఈరోజు కట్టబడుతూ ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతవరకు ఇది ఈ బురదల మేరీ మాత అని పిలువబడుతున్న గుడదల మాత, మేరీ మాత అనే వారి సముద్రుడికి ఈయన హితోపదేశం. అయితే నేను అడుగుతున్నాను, శాలేమన్నా ఏమి దూషించకపోయినా, మాట్లాడకపోయినా మరి సరిదిద్దాలని ప్రయత్నం చేసినప్పటికీ అనేక రకాలైన మాటలు మాట్లాడారు. దీన్ని ప్రభువారే చూసుకుంటాడు. అయితే ఈ కరుణాకర సుగుణ డిస్కీ బాబా మరి మరియమ్మను పాప అంటున్నాడు, హేళనగా నీచముగా మాట్లాడుతూ ఉన్నాడు మరియమ్మని.
మరి గుడదల మాత, మేరీ మాత సముందులు అంటే శాలేమన్నా ఏమనకపోయినను బురద పోయాలని లేని నిండే ప్రచారం చేసిన పాపులారా, తోపులారా, బిషప్పులారా మరి ఏమైపోతున్నారు? ఈ కరుణాకర సుగుణ స్పష్టంగా మరియమ్మను దూషిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, భయంకరమైన దూషణలు పలుకుతూ ఉన్నాడు. ఒక 2 days 2 రోజుల కింద మాట్లాడిన వీడియో చూసినప్పుడు ఇక నేను ఉండలేకపోయాను. ఈ కరుణాకర సుగుణాకి, డిస్కీ బాబాకి కౌంటర్ పెట్టాలని నా ఎన్నో కౌంటర్లు ఉన్నాయి. మరి ఒక కౌంటర్ అన్న ఒక్క మరియమ్మ పక్షమున ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర్ దాసు పక్షాన దాసుకి బుద్ధి చెప్పినట్లుగా మరి గుడదల మాత, మేరీ మాత సముందులుగా ఉన్న మీరు స్పందించారా? శాలేమన్నా మరియమ్మని అసలుకి పొరపాటు కూడా మాట్లాడలేదు, మాట్లాడబోడు కూడా. స్త్రీలని ఆయన గౌరవిస్తాడు. కానీ ఈ రాధా మనోహర్ దాసు మరియమ్మను దూషిస్తూ భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రాధా మనోహర్ దాసుని ఖండించినట్లుగా ఒక వీడియో ఏమన్నా ఉన్నదా? ఈ గుడదల మాత, మేరీ మాత అనే ఆ యొక్క రోదరును, RCM, బిషప్పులు, తోపులు అని ప్రలోభాలు పలుకుతున్న వారులారా, ఈ నా కౌంటర్ మీకే. ఈ కౌంటరు రాధా మనోహర్ దాసు కూడా సృష్టికర్తకి మరియమ్మ మరి ఆమె గర్భమును సృష్టికర్తే వెనుకొని జన్మ, కర్మ, పాప దోషముల నిమిత్తము ఆ తండ్రే మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణేశ్వరుడిని చేర్చుకొని మానవ అవతారం ఎత్తటానికి మరియమ్మ గర్భమును వాడుకున్నాడు ప్రభువారు. అలాంటి మరియమ్మను మరి దూషిస్తున్న రాధా మనోహర్ దాసు, నీ జీవితం విలువంతా, అసలుకి నీ యొక్క స్థితి ఏమిటో నీకు తెలియట్లేదు. వయసు అయితే ఉంది, అయితే వయసుని మించిన మాటలు, ప్రలోభాలు పలుకుతూ ఉన్నావు. నీలాగనే ఒక ఆయన ప్రలోభాలు పలికి ఆఖరికి యేసు ప్రభు వారికి హతసాక్షిగా మార్చబడ్డాడు. కనుక రాధా మనోహర్ దాసు, డిస్కీ బాబా, నువ్వు సరిచేయబడాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నావు. మరి మానవ లోకములో స్త్రీ జాతిని దూషణగా మాట్లాడుతున్నావు. అంటే ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క మరియమ్మ సృష్టికర్తకే ఆమె గర్భమును సృష్టికర్త ఎన్నుకొని ఈ లోకానికి వచ్చి మనందరి దోషముల నిమిత్తము ఆయనే బలిగాటానికి, ఆయన మానవునిగా భూమి మీదకి రావటానికి మరి ఆమె గర్భమును దేవుడు వెన్నుకున్నాడు. అలాంటి ఆమెని మరియమ్మను దూషిస్తూ ఉన్నావు. అయితే ప్రభువారు తగిన సమయమందు నేను దర్శించునుగాక. రాధా మనోహర్ దాసు, నీకు బుద్ధి కలగాలి. ఎందుకంటే నీలాంటి వారు ఎంతో మంది ఎర్రవీగి యేసు ప్రభు వారిని దూషించి ఆఖరికి యేసు ప్రభు వారికి హతసాక్షులుగా మార్చబడ్డారు. కనుక ఈ యొక్క కౌంటర్ మరి కరుణాకరు రాధా మనోహర్ దాసుకి ఈయన కౌంటర్. అలాగనే మేరీ మాత, గుడదల మాత అని రకరకాలుగా ప్రలోభాలు పలుకుతున్న వారులారా, మరి ఈ రాధా మనోహర్ దాసు
మాట్లాడిన మాటలకి మరి ఒక్కరన్నా స్పందించారా? నేను ఎన్నో కౌంటర్లు ఈ రాధా మనోహర్ దాసుకి గతంలో ఇచ్చాను, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే మరి నీ సహోదరుడికి, అంటే సహోదరులు అంటే భారతదేశంలో మనం అందరం ఉన్నాము కాబట్టి మరి ఎవరు వక్ర మార్గంలో ఉన్నారో వారిని సరిచేయాలని తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 10వ వచనములో రాయబడిన మాటలని 1-2 మారులు బుద్ధి చెప్పాలి అన్నట్లుగా మీకు బుద్ధి కలగాలని, గులగల మాత, మేరీ మాత అని పిలువబడుతున్న వారందరికీ మీకు బుద్ధి కలగాలి. మరి ఈ రాధా మనోహర్ దాసుకి బుద్ధి కలగాలి. మరి ఈ మాటల చేత రాధా మనోహర్ దాసుకిని, గులగల మాత అని అనుసరిస్తున్న మరి వారందరికీ బుద్ధి కలుగుతుందని నేను నమ్ముతూ ఈ నా కౌంటర్ ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఇకనైనా సరిచేయబడాలి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోమని ప్రభువుని యేసు క్రీస్తు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువారే మీకు మీ కన్నులు తెరిగించును గాక, మీ హృదయ అంతరంగాలు వెలిగించును గాక. కరుణాకర్ రాధా మనోహర్ దాసుకి మరి బుద్ధి కలుగునట్లుగా ఈ నా కౌంటర్, మరి తనతో పాటు బోకర లలిత కుమార్, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీరందరికీ బుద్ధి కలగాలని ఈ నా కౌంటర్. మారు మనసు పొందండి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక.